సార్ ముందుగా యాడ్ ఫిల్మ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. మైరాన్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి హీరోని ఇంట్రడ్యూస్ చేశారు మీరు. ఇద్దరు ఏఎస్ ప్రొడ్యూసర్లు ఉన్నారు. మా ఇద్దరు ఏఎస్ ప్రొడ్యూసర్లు, ఒకళ్ళని మించిన గొప్ప ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు. కేఎస్ రామారావు గారు అంటే మరి ఎన్నో సినిమాలు, చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు తీశారో చెప్పడానికి లేదు, అంత గొప్ప నిర్మాత అయినా. మరి హీరోలకి పక్కన ఒక దాన్ని ఏమంటారు, అవన్నీ కూడా పెడతారు ప్రొడ్యూసర్లే. చిరంజీవి గారికి మెగాస్టార్ అని పెట్టింది ఎవరు అంటే కేఎస్ రామారావు గారు. ఆయన ఏమంటా పెట్టారో కానీ ఇది ఆయన ఎర్లీ డేస్లో సినిమాలకి ఆయన నిజంగానే మెగాస్టార్ అయిపోయాడు ఆయన. అలాగే అశ్విని దత్ గారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు నాకు మంచి ఫ్రెండ్ అండి. మేమందరం కూడా విజయవాడలో వ్యాపారం చేసే రోజుల్లో ఆయన రోజు సాయంత్రం రావటం కలవటం జరుగుతూ ఉండేది. ఒక రోజులు అన్నారు, మా వాడు సినిమా అంటున్నాడు, అయ్యా సినిమా తీయాలంటున్నాడు, విశ్వనాథ్ గారు అయ్యో డేట్లు ఇచ్చారంట, మరి మీరు అందరూ కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి మా వాడిని. అది మొదటి సినిమా ఓసీత కథ అన్న సినిమా తీశారు ఆయన. ఆ ఓసీత కథ విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు, చాలా బాగా ఆడి. కానీ దురదృష్టం ఏంటంటే మనకు తెలుగులో సామెత ఉంది, సొమ్మొక్కడిది సోకొకడిదని. సొమ్మంతా ఈంది, సోకంతా ఇంకా ఆయన మా ఏబిఎస్ శర్మ గారని ఆయనది. ఆయన విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నేనే సినిమా తీస్తానండి, ఈయన కొద్దిగా ఫైనాన్స్ పెట్టాడని అన్న లెవెల్లో ఈయన పరిచయం చేశాడు. ఆ సినిమా తీసిన తర్వాత సినిమా అయితే చాలా బాగా వచ్చింది, కానీ ఆయనకి ఏమనుకొని ఇండస్ట్రీకి వచ్చాడు అది మాత్రం మిస్ అయ్యాడు ఆయన. ఎలా కాదు, నేనే తీయాలి, నాకు పార్ట్నర్స్ కూడా వద్దు అని చెప్పి డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన చిన్న కుర్రాడు, ఏమిటయ్యా అన్నాడు. సినిమా తీయాలని వచ్చానండి మీతో అన్నాడు. ఇంతకుముందుకు ఏమన్నా తీసావంటే ఇట్లా ఓసేతగానే ఒకటి తీసామండి, నీ బ్యానర్ పేరేంటి అన్నాడు ఆయన. నా బ్యానర్ పేరు కూడా లేదండి, మీరే చెప్పండి ఏదో పెడితే. ఆలోచించి వైజయంతి మూవీస్ అని పెట్టబోయా అన్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పేరండి ఆ బ్యానర్. ఆయన హీరోగా పెట్టి ఆయన తీసిన మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్నో చిరంజీవి గారితో కానీ, రామారావు గారితో కానీ, నాగేశ్వరరావు గారితో కానీ అసలు ఎన్ని కాంబినేషన్స్, పెద్ద పెద్ద కాంబినేషన్స్ అయింది. గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్, ముగ్గురు హీరోయిన్ కాంబినేషన్, లేకపోతే హీరో ముగ్గురు హీరోయిన్లు కాంబినేషను. ఈ కాంబినేషన్స్ పెట్టడంలో ఆయన పెర్ఫెక్ట్ గొప్ప మనిషి అయిన. అలాంటి అద్భుతమైన నిర్మాత అయిన. మొన్ననే కల్కి అనే సినిమా, అద్భుతమైన సినిమా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీశారు ఆయన. అది ఎంత పెద్ద హిట్ అయిందో దేశ విదేశాల్లో మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి ఆయన సినిమా షూటింగ్ రిలీజ్కు ముందు అమితాబ్ బచ్చన్ గారు సినిమా షూటింగ్ అయిపోయింది అని చెప్పిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు వచ్చి ఆయన పాదాలకు దండం పెట్టారు. మేము కూడా అనుకున్నాం, ఇదేంటి అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద యాక్టరు ఈయన దగ్గరకు వచ్చి పెట్టాడు, ఆయన చాలా పెద్ద పెద్ద రోల్స్ చేశాడు కదా అనుకున్నాం. కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది, హీరోగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఎవరైనా ఇవ్వచ్చు, ఆయన ఈ లేటు వయసులో ఇప్పుడు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చి దాంట్లో హీరోను ఆయన ఫైటింగ్ సీన్స్ అవి తీశారని అద్భుతంగా తీశారు. ఈ స్టేజ్లో ఆయనకి అంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టే మనస్ఫూర్తిగా ఆయనకి పాద నమస్కారం చేశారు అమితాబ్ బచ్చన్ గారు. అలాంటి అద్భుతమైన నిర్మాత ఆయన. అలాగే కేఎస్ రామారావు గారు అంటే ముందే స్పీచ్ అంతా చెప్పేస్తాను అనుకోకండి, ఆ మైరాన్ స్పీచ్ వేరే అది. ఎందుకంటే ఇద్దరు మహనీయులైన ప్రొడ్యూసర్లు వచ్చారు వాడికి. వాళ్ళ గురించి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం ఉన్నా కూడా ఇది సభాముఖంగా చెప్తే దానికి ఉన్న మర్యాద వేరు. వారి గురించి నా గుండెల్లో అలాంటి మంచి ఇది. మేము కూడా ఇట్లాగే జయబేరి ఎస్టేట్స్ అని పెట్టి, జయబేరి రియల్ ఎస్టేట్ అని పెట్టి వెంచర్స్ చేసాం కొన్ని. కానీ మొట్టమొదటి బిల్డింగ్ ఇండస్ట్రీ ఫస్ట్ చేసింది కేఎస్ రామారావు గారి స్టూడియో ఉందండి, సిసి ఫిల్మ్ సిటీ అని. అనేక సినిమాలు అందులో తీశారు. అక్కడ సెట్స్ అన్నీ వేసి ఉంటాయి, అందులో అక్కడ తీసేవారు. ఆ సిసి ఫిల్మ్ సిటీలోనే తీసుకొని మేము సిలికాన్ కౌంటెన్ మా ఫస్ట్ ప్రాజెక్టు మేము కట్టింది వారి స్టూడియోలోనే. అలా చాలా మంచి మిత్రులు అండి నాకు, ఇద్దరు మంచి నిర్మాతల చేతుల మీదుగా. సరే రియల్ ఎస్టేట్లో నేను కూడా కొంత అనుకోండి, మా ముగ్గురి చేతితో ఇది మీరు చేసుకున్న ఇది ఒక అద్భుతమైన ఆరంభం. ఇది చూశాను, మంచి యాంగ్ మ్యాన్ హీరో అంటే నవ్వుతూ ఉన్నాడు, కానీ చాలా ఈ పర్సనాలిటీ చూసినా, ఆ ఫేస్లో ఉన్న ఇది చూసినా, నవ్వు చూసినా మంచి హీరో అయ్యి ఉండేవాడు అనుకున్నా. అడిగా నేను మొన్న నాకు కలిసినప్పుడు,
అంటే ఒకప్పుడు ఉండేదంటే చేద్దామని, కానీ మనకెందుకులే అని చెప్పి నేను కొంచెం ఇదయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం సరదాగా నా యాడ్స్ అన్నీ నేనే చేసుకున్నానండి అన్నారు. వెరీ గుడ్ అన్న. చూడగా ఫస్ట్ చూడగానే చాలా బాగుంది అనిపించింది. ఫ్యూచర్లో ఈయన కూడా హీరో అవుతాడు గ్యారంటీగా, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ హీరోయే కాదు, నిర్మాతగా హీరోగా కూడా చేయాలి. మీరు నిర్మాతగా కూడా సినిమాలు తీయాలి. గుడ్ లక్ అండి. అలాగే ఈ సెకండ్ యాడ్, ప్లీజ్ లాంచ్ దట్ సెకండ్ యాడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరోలంటే సెల్యులాడిపై మాత్రమే కనిపిస్తారనుకుంటున్నారా? కాదు, రియల్ లైఫ్ లో కూడా చాలా మంది హీరోలు ఉంటారు. రైట్ టైంలో రైట్ ప్లేస్ లో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరూ హీరోలే. అలా చేయడం ద్వారా తమ ఫ్యామిలీయే కాదు, ఈ దేశాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అలా డెవలప్ అయ్యేందుకే మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. లైఫ్ లో రియల్ హీరో అయ్యే అవకాశం మిస్ చేసుకోవద్దు. కమ్, లెట్స్ గ్రో టుగెదర్. ఎస్ సార్. సో మురళీమోహన్ గారు మైరాన్ హోమ్స్ గురించి మాట్లాడాల్సింది డెఫినెట్గా ఉంది. యువరాజ్ గారు, ఎస్, మరొకసారి మిమ్మల్ని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో మురళీమోహన్ గారి ఒక వాస్ట్ కెరియర్, వాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇప్పుడైతే మనం సినిమా విభాగానికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాము. సో మైరాన్ హోమ్స్ సంబంధించి మీ విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా వచ్చాననే దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తాను. అది శోభన్ బాబు గారు, నేను అందరు హీరోల పక్కన కూడా సెకండ్ హీరోలుగా కూడా చేశాను. హీరోలుగా చేయటమే కాకుండా ముగ్గురు మిత్రులు అనే ఒక సినిమా, ఆయన, నేను, చంద్రమోహన్ గారు ముగ్గురు కలిసి ముగ్గురు హీరోలుగా యాక్ట్ చేసాం. ఒకటి మా సినిమా ఇది. అది చేసేటప్పుడు ఒక రోజున శోభన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. సార్, నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి రాకముందు బిజినెస్సే చేస్తూ ఉండేవాడిని. అనుకోకుండా ఛాన్స్ వచ్చి ఇక్కడికి వచ్చి షైన్ అయ్యాను అని చెప్పి మా బ్యానర్ పెట్టి జేబీఆర్ బ్యానర్తో సినిమాలు తీస్తున్నానండి. అలాగే కొన్ని నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నానండి జిల్లా వారీగా. ఈ 2 కాకుండా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి అన్న. అప్పుడు ఆయన అన్నాడు, మొదటి 2 బాగానే ఉన్నాయి, సినిమాలు మంచివి తీస్తున్నారు, మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, ఈ 2 బాగానే ఉన్నాయి, కానీ 3వది మీరు చెప్పింది మాత్రం మంచిది కాదు అన్నారు. అదేమిటండి అన్న. ఏమండి, ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచిపెడతారని మీరు అనుకుంటే అంతకంటే తెలుగు తక్కువ ఉండదండి అన్నాడు. అవి అలా కాదండి, నాకు చాలా మంచివాళ్ళు అండి, అలాంటి పొరపాటు కూడా జరగదండి అన్నా నేను. కానీ ఆయన ఆ రోజున ఏ నోటుతో అన్నారో కానీ సంవత్సరం తిరిగేటప్పటికి ఆ 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి. ఓ కంపెనీలో పెట్టిన పెట్టుబడి పోవటమే కాకుండా 2వ కంపెనీలో నా డబ్బులు పోవటమే కాకుండా వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పడినాయి. అవి నేనే ఇవ్వాల్సి వచ్చింది, అందులో పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి. వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసుకొని, బాబు వడ్డీలు లేకుండా 50% ఇస్తానని చెప్పి వాళ్ళకి అప్పుడు దాకా నేను సంపాదించిందంతా ఇచ్చి సరిపెట్టాను. ఆ తర్వాత శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అన్నా, ఏమండి ఆ రోజున మీరు చెప్పిన మాట నిజమైందండి, మరి ఏం చేయాలో తెలియట్లేదు, మరి నాకంటే మీరు చాలా పెద్ద హీరో కదా, నాకంటే మీరు చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, చాలా సినిమాలు చేస్తున్నారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అన్నాడు. నేను చిన్న సలహా చెప్తాను విను బాబు అని. ఈ ప్రపంచంలో ఉన్నది సముద్రం ఎక్కువ, 3 వంతులు సముద్రమే ఉంది, ఒక్క వంతు మాత్రమే భూమి ఉంది. ప్రపంచం యావత్తుగా చూసుకుంటే రోజు రోజుకి కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెరిగే జనాభాకి ల్యాండ్ కావాలంటే చాలా తక్కువ దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. కాబట్టి నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ఆయన ఇన్వెస్ట్ చేశారు. నాకు అది చాలా బాగా నచ్చింది. మరి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు గీతాబోధ చేసినట్టుగా నాకు అనిపించింది. అదైతే అందరికీ తెలిసింది, అయినా ఈ విధంగా ఈ కోణంలో దీన్ని వినలేదు, చాలా బాగా చెప్పారని అనుకొని అప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ఆలోచన వచ్చి 2-4 ఫ్రెండ్స్ని కూడా మాట్లాడి వెళ్ళి చూసి వచ్చాను. అప్పుడు ఒక ఆయన అన్నాడు, సార్ రియల్ ఎస్టేట్ చేయటం అనేది చాలా కష్టమండి, అందులో మీలాంటి వాళ్ళు అసలు పనికిరారు,
దీంట్లో రౌడీయిజం ఉంటుంది, మోసాలు ఉంటాయి, ఎన్నో ఇది ఉంటాయి. ఇప్పుడు దాకా మీరు సంపాదించుకున్న పేరు కూడా ప్రతిష్ట పాడైపోతాయి, మీరు వద్దండి అని చెప్పి సలహా ఇచ్చారు. అప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏమండి రూపాయి కాయిన్కి బొమ్మ బొరుసు అని రెండు ఎలా ఉంటాయో ప్రతిదానికి కూడా గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉంటుంది. మీరందరూ బ్యాడ్ సైడ్ నుంచి చూసి చెప్తున్నారు, నేను గుడ్ సైడ్గా చూసి చెప్తున్నాను. నేను బొమ్మను చూసి చెప్తున్నాను, మీరు బొరుసును చూసి చెప్తున్నారు అని ప్రతి మనిషి కూడా పెళ్ళయిన తర్వాత తనకంటూ ఒక సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడు. లేకపోతే ఇల్లు కట్టుకునే అంత డబ్బులు లేకపోతే ఒక స్థలం అన్న కొనుక్కుందాం, 300 గజాలు 500 గజాల స్థలం కొనుక్కుందాం అని అనుకుంటారు. అలా కొనుక్కున్న స్థలం కానీ అన్నీ కలిసి వస్తే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ వాళ్ళ చదువులకు కానీ ఇదే కొన్న ల్యాండ్ని ఓ 10 ఏళ్ల తర్వాత అమ్ముకుంటే 10 రెట్లు 20 రెట్లు 50 రెట్లు కూడా పెరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా మంచిదండి. ప్రతి ఒక్కడు కూడా కలగనేటటువంటి ఒక మంచి వ్యాపారంగా ఇది నేను భావిస్తున్నాను. ఈ కళ నేను నీతిగా నిజాయితీగా చేస్తానండి. ఎక్కడ కూడా తప్పనేది జరగనివ్వను. క్లియర్ ల్యాండ్స్ మాత్రమే నేను కొనుక్కొని వ్యాపారం చేస్తాను. నా దగ్గరకు వచ్చి వెళ్ళిన ఏ కస్టమర్ అయినా సరే ఫలానా మురళీమోహన్లో జైబేరియాలో కొన్నాం, మేము నష్టపోయాము అనే మాట రావడానికి లేదు. దానికి నేను కట్టుబడి ఉంటానండి అని చెప్పి అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కట్టుబడి ఉన్నాను. ఎక్కడ ఒక్క కంప్లైంట్ అనేది లేకుండా 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాను. ఈ మధ్యన నాకు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా కూడా చాలా కాలం చేశాను. ఈ మధ్యన ఎవరో ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే నెల్లూరు నుంచి ఒక యంగ్స్టర్ వచ్చాడండి, మైరాన్ హోమ్స్ అని పెట్టాడు, బాగా చేస్తున్నాడండి అన్నారు. అంటే నాకు పరిచయం లేదండి, ఎప్పుడు కలవలేదు అన్న. ఆ తర్వాత ఒక 4 రోజుల క్రితం ఎప్పుడో ఓ ఫ్రెండ్స్ పరిచయం చేశారు. ఈయన్ని పరిచయం చేయగానే జేబులోంచి కార్డు తీసి ఇచ్చాడు, మైరాన్ హోమ్స్ అని. ఆ కార్డు చూడగానే కార్డు భలే ఉందే అని జేబులో పెట్టుకున్నదాన్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత జేబులో ఉన్న డబ్బులతో పాటు అది కూడా తీసి అక్కడ పెట్టారు. రోజు పొద్దున్నే డబ్బులు జేబులో వేసుకుందామని చూసినప్పుడల్లా మైరాన్ కార్డు కనపడతానే ఉంది రోజు. మొన్న వచ్చి జేబులోంచి ఆ కార్డు ఇచ్చినప్పుడు ఓహో ఆ మైరాన్ ఈ మైరాన్ ఒకటేనా అనేది నాకు అనిపించింది. అవును, అరే చాలా ఉత్సాహవంతుడు, యువకుడు, మంచి భావాలతో వచ్చాడు. ఎవరైనా సరే వ్యాపారం చేసినా సరే సార్, నేను ఆచరించేది కూడా అదే చెప్తున్నాను ఎవరికైనా కూడా. కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఎవరైతే అనుకుంటారో, నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తారో వాళ్ళు వ్యాపారంలో గ్యారెంటీగా పైకి వస్తారు. అలా కాకుండా ఇవాళ ఇంత పెట్టుబడి పెడుతున్నాం, 3 నెలలు తిరిగేటప్పటికో 6 నెలలు తిరిగేటప్పుడు పెద్ద కోటీశ్వరుడు అయిపోవాలి అని చెప్పి అనుకుంటారు కొంతమంది. అలా దిగిన వాళ్ళు మాత్రం మరి టెంపరీగా ఏమైనా సక్సెస్ అవుతారేమో కానీ లాంగ్ లైఫ్లో మాత్రం వాళ్ళు నిలబడలేరు. వాళ్ళు చేసే మోసాలన్నీ బయటపడిపోతాయి. ఈయన చేస్తున్న గొప్పతనం ఏంటంటే యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి కార్యక్రమాలు చేయాలి, ఏ విధమైన మోసాలు చేయకూడదు, తక్కువ లాభంతో ఎక్కువ వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో ఈ వ్యాపారంలో దిగటం. మరి ఎన్నో అద్భుతమైన వెంచర్లు చేశారు. 2017లో ఈయన వ్యాపారాన్ని ప్రారంభించి ఈ 7 సంవత్సరాల్లో 17 ప్రాజెక్టులు పూర్తి చేయడం అంటే చిన్నమాట కాదండి. నేను ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది ప్రారంభించి, ఇప్పటికి అన్నీ కలిపితే ఒక 25 ఎన్నో అవుతాయి అనుకుంటా ప్రాజెక్టులు. మెగా చిన్నదండి. ఇప్పుడు మీరు జైబోయి కూడా మెగా ప్రాజెక్ట్స్ ఏం తక్కువ కాదు మీరు కూడా. మరి మన గురజాడ అప్పారావు గారిది ఒక సూక్తి ఉందండి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, సొంత లాభము కొంత తగ్గించుకొని పరుల కోసం పాటుపడవు, సొంత లాభము కొంత మానుకొని పరుల కోసమై పాటుపడరా అని దాన్ని 100కి 100 పాటు చేస్తున్న వ్యక్తి మన యువరాజ్ మైక్రాన్. నాకు అర్థం కాక అడిగాను ఒక రోజున, ఏమంటే మైక్రాన్ అంటే ఏంటని, ఏ పేరు మీ ఇంట్లో ఎవరన్నా పేరా ఏంటి అని అడిగితే, సార్ గ్రీకులో ఒక పెద్ద శిల్పి ఉన్నాడండి, చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఏన్షియంట్ కల్చర్లో, ఆయన పేరు పెట్టుకున్నానండి అన్నాడు. చాలా వండర్ఫుల్ అండి, చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఈ పేరు కూడా బాగుందండి అని చెప్పడం జరిగింది. నిజంగా దానికి తగ్గట్టుగానే మంచి ప్రాజెక్టులు చేస్తున్నాడు, మంచి ఉద్దేశంతో చేస్తున్నాడు. మరి ఈ 17 సంవత్సరాల్లో ఆయనకి
మార్కెటింగ్ టీము 3,000 మంది ఉన్నారు ఆ కంపెనీలో అంటే ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. మేము నలుగురిని మెయింటైన్ చేయడానికే మనం ఇన్ని బదులు పడతాం. 3,000 మందిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, వీళ్ళందరినీ ఎలా గుర్తుపెట్టుకున్నాడు, వాళ్ళని మంచి వాళ్ళని ఎలా ఎంపిక చేసుకున్నాడు అనేది కూడా పెద్ద ఇదే. ఇంత మంచి టీం అని మీరు ఏర్పాటు చేసుకొని ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కనపడదు, ఎక్కడ ఏ రోజున ఏ పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఉండదు, ఏ టీవీలోనూ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. కానీ సక్సెస్ మీద సక్సెస్, ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు ప్లాన్ చేశారు. ఇందాక వాజ్పేయిలో పెద్ద మాల్ కట్టబోతున్నారు. మీకు అందరికీ తెలుసు, మాల్స్ మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు. మాల్ అనేది చాలా వరకు కూడా అవుట్స్కట్స్లోనే కడతారు. ఎందుకంటే దానికి బోల్డ్ అంతా కార్ పార్కింగ్ కావాలి. ఇక్కడ వీళ్ళు చేసే దాంట్లో ఎన్ని వేల కార్లు అంటే 2,000 కార్ల 3,000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేసి దాంట్లో రకరకాలైనటువంటి సెల్లార్ పార్కింగ్స్, 4 సెల్లార్ పార్కింగ్స్ చేయటమే కాకుండా అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్, అలాగే మంచి థియేటర్స్, ఇవన్నీ కూడా కలిపి రెస్టారెంట్స్ అన్నీ కూడా వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు. మరి అది నెక్స్ట్ మంత్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అనుకుంటా, 3 monthsలో స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా ఒక మంచి మాల్ అవ్వాలని, అవుతుందని, అన్ని సదుపాయాలతోనూ ఆ మాల్ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత మంచి ప్రాజెక్టు. అలాగే ఇంకా మీరు వేరే చోట్ల కూడా 2-3 ప్రాజెక్టులు పడుతున్నారు కూడా. ఇందాక మైరాన్ డైనాసిటీ, చేవేళ్ళ దగ్గర మనీ కూడా అక్కడ అది కూడా చేస్తున్నారు. ఈ 25 వండర్ఫుల్, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంత ఉత్సాహవంతుడు. తర్వాత ఓవర్ నైట్ డబ్బులు సంపాదించేయాలి, కోటీశ్వరుడు అయిపోవాలనేది కాకుండా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా చాలా చక్కగా కొందరపడకుండా, గంతులు వేయకుండా, మరి అందరితో మంచి అనిపించుకునేట్టుగా చేసి మరి యాడ్ ఫిల్మ్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ మీడియా ద్వారా యాడ్స్ తెచ్చుకోవటం ఉంది. పేపర్ యాడ్ అంటే పేపర్ టుడే ఈజ్ ఏ న్యూస్ పేపర్, టుమారో ఈజ్ ఏ వేస్ట్ పేపర్ అంటారు. అది ఎంత పెద్ద యాడ్ వేసినా కాసేపు చూస్తాం, తీసా పక్కన పడేస్తాం, అయిపోయింది. కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కనుక యాడ్స్ కనుక వచ్చేటట్టయితే అది వాటికి ఎక్కువ లైఫ్ ఉంటుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కూడా. వీటన్నిటికంటే కూడా మించి మాకు సినిమాల్లో మేమందరం కూడా బోర్డు పబ్లిసిటీ చేస్తాం. ఎంత పబ్లిసిటీ చేసినా ఓపెనింగ్లు వస్తాయేమో కానీ మౌత్ టాక్ అనేది ఒకటి ఉంది మాకు. ఎందుకంటే మా సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను సినిమా చూసి వచ్చాను, చాలా బాగుంది అని చెప్పి మికాలకి చెప్తుంటే అది మౌత్ పబ్లిసిటీ అంటాం. మౌత్ టు మౌత్ వెళ్ళిపోతుంది పబ్లిసిటీ. అలాంటి పబ్లిసిటీ రియల్గా పెరిగిందంటే సినిమా ఎలా స్టాండ్ అవుతుందో అలాంటి మౌత్ పబ్లిసిటీ ఈ మైక్రాన్ హోమ్స్ కూడా రాబట్టే ఈ 7 సంవత్సరాల్లో 17 ప్రాజెక్టులు చేయగలిగినటువంటి స్తోమత కలిగింది. కీప్ ఇట్ అప్ అమ్మా, ఇలాగ చేయి. ఎప్పుడు కూడా అధిక లాభాల గురించి ఆలోచించొద్దు, నీతిగా నిజాయితీగా చేయి, క్లియర్ ల్యాండ్స్నే తీసుకో. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చిన ఏ కస్టమర్ అయినా గుండె మీద చేసుకొని నేను ఆయన దగ్గరికి కళ్ళు మూసుకొని కూడా వెళ్ళి కొనొచ్చు అనేటువంటి పేరు తెచ్చుకొని ఇంకా బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మీ సలహాలు, సూచనలు, అలాగే మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా విలువైనవి. థ్యాంక్ యూ సో